ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, ఇక ఏమాత్రం కూడా అస్సలు ఆలోచించకు. నువ్వు కోరినంత ధనాన్ని ఈరోజు నేను నీకు అందించబోతున్నాను. ఆనందంగా అందుకో బిడ్డ. ఈ సాయి వాక్కుని అస్సలు వదులుకోకు. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మార్చి నువ్వు సంతోషంగా ఉండేలా చేయబోతున్నాను. నమ్మి విను అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో మన తండ్రి మాటల్లోనే విందామా? తల్లి, నువ్వు నన్ను ఆర్థిస్తున్న కోరిక, ఆ కోరికకు ఒక తండ్రిగా నేను తీర్చకుండా ఉంటానా చెప్పు? నా బిడ్డలు ఎంత దీనాతి దీనంగా బాధపడుతూ ఉంటే ఒక తండ్రిగా నేను చూడగలను. నేను వాళ్ళని బాధ పెట్టను. నువ్వు నన్ను సాయి అని పిలిస్తే పరిగెత్తుకుంటూ వచ్చి నీ దగ్గరకు రావడానికి సిద్ధంగా ఉన్నాను. మరి నువ్వు నన్ను ఎందుకు పిలవడం లేదు? ఇంత ఆపదలో కష్టంలో ఉండి కూడా ఎందుకు నన్ను అసలు పిలవడం లేదు చెప్పు? నేను ఇంకా ఎదురు చూస్తూ ఉన్నానమ్మా. ఈ తండ్రికి అన్నీ తెలుసు, నీ బాధలు కష్టాలు అన్నీ తెలుసు. అందుకే నువ్వు కోరినంత ధనాన్ని నీ చేతికి ఇవ్వబోతున్నాను. అది ఎలానో నువ్వు తెలుసుకో. ఆఖరి వరకు నీ సాయి మాటలు విన్నావు అంటే అన్నీ అర్థమవుతాయి, తెలుస్తాయి. నీ మనసంతా చాలా భారంగా ఉంది కదా? నీకోసంగా దేవుడు నిజంగా ఒక సందేశాన్ని పంపించాడమ్మా. సంతోషించు, మనస్ఫూర్తిగా నమ్ము. ఇవి నీకైన మాటలు. నిన్ను చూస్తూ ఉన్నాను తల్లి. నీకోసంగా చేసే పోరాటం అంతా కూడా నాకు తెలుసు. ఊహించిన మార్గంలో ఊహించిన విధంగా ధనం అనేది నీ జీవితంలోకి రావడం చూస్తావు. నువ్వు అనుకుంటున్నావు కదా, భగవంతుడు నన్ను మర్చిపోయాడేమోనని. లేదు, నేనేదైనా తప్పు చేశానా బాబా? నేను ఏదైనా పూజలో భంగం కలిగించానా? లేదా మీకు పూజ చేయడం లేదా? అందుకే నాకు ఇన్ని కష్టాలా అని నువ్వు కృంగిపోతున్నావు కదా? నీ మనసుని అడుగుతున్నావు కదా? కానీ చెబుతాను విను. దేవుడు నీకు ఎందుకు ఆలస్యం చేస్తున్నారో తెలుసా? ఎందుకు తిరస్కారమో ఇవన్నీ కూడా కేవలం నువ్వు చేస్తున్న ఆలస్యం అనేది నిన్ను మరింత దృఢంగా చేయడం కోసమే తల్లి. నువ్వు కోరినంత డబ్బు వచ్చి నువ్వు దాన్ని మోయగలిగే దానివి కావాలి. అందుకే నిన్ను భగవంతుడు ఆపాడు. నీ ఆలోచన పెరగాలి, ఓర్పు పెరగాలి, నమ్మకం పెరగాలి. నీ మనసు మరింత దృఢంగా రావాలి. నువ్వు చిన్న మొత్తం కాదమ్మా. నువ్వు అడిగింది కేవలం నీ దగ్గర అవసరానికి మాత్రమే అడిగావు. భగవంతుడు ఇవ్వబోతుంది చాలా పెద్ద బాధ్యత. అది నువ్వు స్వీకరించు. స్వీకరించడానికే సిద్ధంగా ఉండు. శాశ్వతంగా కూడా నీకు సంతోషాన్ని ఇవ్వబోతున్నాను. ఇక అది నువ్వు ఖచ్చితంగా అందుకోవాలి. ఈ తండ్రి మాట నువ్వు వినే తీరాలి. నీ జీవితంలో మార్పు మొదలైంది. గతంలో ఎన్నో దారులు మూసుకుపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నావు కదా? అవి చిన్న విషయాలుగా చేసి మర్చిపోయేలా చేశాను. ఇప్పుడు నీ తలుపులు, కష్ట తలుపులన్నీ మూసుకున్నాయి. ఆనంద తలుపులు తెరుచుకున్నాయి. నీకు వచ్చే డబ్బు కేవలం నోట్లు కాదు, గౌరవాన్ని తెచ్చిపెడతాయి. నీ కుటుంబంలో శాంతిని, నీ ముఖంలో నవ్వును తెస్తాను. భగవంతుడు నీ కళ్ళను లెక్క పెట్టాడు. నువ్వు రాత్రుల్లో ఎవ్వరికీ తెలియకుండా ఎన్నోసార్లు ఏడ్చావు కదా? అవి నీకు తెలియకపోయినా నీ తండ్రికి తెలుసు. నీ కన్నీళ్లు ఏవి కూడా వ్యర్థం కాదమ్మా. నీకోసంగా అన్నీ కూడా ఆ భగవంతుడు పంపించబోతున్నారు. వివిధ రకాలుగా నీ జీవితం మారేందుకు అన్నీ సహాయపడతాయి. నువ్వు నాటిన విత్తనాల ఫలితం రాబోతుంది. ఒక విత్తనాన్ని మట్టిలో వేస్తే అది చెట్టుగా మారుతుంది కదా? ఆ చెట్టు ఎన్నో రకాల పువ్వులని, పండ్లని ఇచ్చి నీ ఊహల కంటే కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే నీ ప్రణాళిక అనేది పెద్దది. నువ్వు ఊహించిన డబ్బు ఒక వ్యక్తి ద్వారా కావచ్చు, లేదా నువ్వు చేసే కష్టమే కావచ్చు, నువ్వు చేసే పనిలో ప్రతిఫలం కూడా కావచ్చు. ఎలా అయినా సరే నువ్వు ఊహించినవి అన్నీ నీ దగ్గరికి చేరుతాయి. నిన్ను అందనంత ఎత్తులో ఉంచేందుకు ఎప్పుడూ కూడా నేను నీ ముందే ఉంటాను. ఇక నీ పని ఏంటి అంటే, నా బాబా ఉన్నారు, అన్నీ ఇస్తారు అని
నాపై పూర్తి నమ్మకంతో ఉండు. నువ్వు ఇలా నమ్మకాన్ని పెంచుకో. నీ మనసులో ఉన్న ఆలోచనలు మూసివేయకు. అలానే నీలో ఉన్న నమ్మకాలను కూడా మూసివేయకు. రాబోయే రోజుల్లో నీకు అధికమైన శుభవార్తలను అందిస్తాను. నమ్మకాన్ని కోల్పోవద్దు. భయాన్ని అస్సలు నీ దగ్గరకు రానివ్వకు. ఎప్పుడు కృతజ్ఞతాభావంతో ఉండు. ఈ తండ్రికి నువ్వు ధన్యవాదములు చెప్పుకుంటావు కదా, నీకు ఖచ్చితంగా మంచే జరుగుతుంది. ఈ విశ్వానికి కూడా ధన్యవాదములు చెప్పుకో. ఇక అన్నీ మారుతాయి. నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. నీ కళ్ళారా నువ్వు చూస్తావు కదా. ఒక్క క్షణం ఆగి నీ గుండెల మీద చెయ్యి పెట్టుకొని ఇప్పుడు చెప్పబోయే ఈ సాయి మాటలను విను. నా జీవితంలో నేను ఎన్నో పనులు చేశాను, నాకు భగవంతుడు అప్పగించాడు. అలానే ఎన్నో సాయాలు అందించారు. ఇప్పుడు ఈ జీవితంలో ఈ రోజున ఈ సందేశాన్ని నేను వింటున్నానంటే దానికి కారణం ఆ భగవంతుడు. ఈ విశ్వం నాకు అనుకూలంగా ఉంది. నా తండ్రి నా దగ్గరకు ఉన్నారు. నా తండ్రి అనుగ్రహం నాకు అందించారు. ఏదో కారణం లేకుండా నా జీవితంలో ఇన్ని అద్భుతాలు, మిరాకిల్స్ అనేవి జరగవు కదా అన్న నమ్మకాన్ని నమ్ము. భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపు. ఈ విశ్వానికి కూడా చెప్పుకో. నీ తండ్రికి కూడా చెప్పుకో. నీ జీవితం రాబోయే రోజుల్లో అత్యంత బ్రహ్మాండంగా ఉంటుంది. ఎంతో అద్భుతమైన శుభవార్తలను నువ్వు వినేలా చేస్తాను. నేను నిన్ను సిద్ధంగా ఉంచుతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటి అంటే, ఇప్పటి వరకు డబ్బు ఆగిపోయింది కదా, ఇక నీకు భగవంతుడు కొన్ని తీసివేసినా అవి అవసరమైనవైతే నువ్వు భయపడకు. మరింత ఎక్కువగా నిన్ను నువ్వు దృఢపరుచుకో. నువ్వు సిద్ధంగా ఉండు. అలానే ఈరోజు ఇప్పుడు నేను నీకు ఒక విషయాన్ని కూడా చెబుతున్నాను. ఏంటి అంటే, ఇది నువ్వు వింటున్నావంటే ఖచ్చితంగా ఏదో హఠాత్తుగా వచ్చింది కాదు. నేను ఈరోజు నిన్ను ఎంచుకున్నాను, నీతో మాట్లాడుతున్నాను. నీకు ఒకటి గుర్తుందా? భగవంతుడు ఇప్పుడు నీతో ఇలా చెబుతున్నాడు. నువ్వు అనుకున్నట్లుగా నిన్ను ఎప్పుడూ కూడా నేను ఆపలేదు. నిన్ను పెద్దగా ఆశీర్వదించాను. డబ్బు ఆగిపోయిందంటే అది శాపం కాదు. నువ్వు అనుకున్నావు కదా, నీ జీవితం అనేది ఆగిపోతుందా, ఎంత ప్రయత్నించినా డబ్బు రావట్లేదు అని, అన్ని తలుపులు మూసుకుపోయాయని నువ్వు అనుకున్నావు. కానీ విను, డబ్బు ఆగిపోవడం శిక్ష కాదు, నీకు భగవంతుడు ఇస్తున్న రక్షణ. ఎంతోమంది తప్పుడు వ్యక్తుల దగ్గరకు తీసుకువెళ్ళేది, తప్పుడు నిర్ణయాలకు నిన్ను బలి చేసేది, వాటన్నిటికీ కూడా నువ్వు దూరంగా ఉండు. భగవంతుడు అన్ని రకాల నిన్ను ఆదుకుంటారు. నువ్వు కోరిన విధంగా ఎన్నో రకాల అవకాశాలు అందివ్వలేదు. కొన్ని సమయాల్లో అది కేవలం భగవంతుడు తప్పు కాదు. నిన్ను తప్పు పట్టించకుండా, సమాజంలో నిన్ను తప్పుడు వ్యక్తిగా చూపకుండా, నీలో గర్వం, అహంకారం నిండకుండా అన్ని రకాలుగా నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాను. కొన్ని మార్గాలు సులభంగా కనిపించినా వాటిలో ప్రశాంతత ఉండదు. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే, నీ కళ్ళ ముందు అన్నీ కూడా కనిపించేలా చేస్తాడు. భగవంతుడి మీద నింద అనేది ఏర్పరచుకోవడానికే, మోపించుకోవడానికే సిద్ధంగా ఉంటాడు. కానీ నువ్వు మాత్రం ఎక్కడా కూడా ఎవ్వరి దగ్గర తప్పుడు వ్యక్తిగా నిలబడకూడదు. అది భగవంతుడి తపన. సాయి బిడ్డలు ఎప్పుడూ కూడా ఇతరుల దగ్గర చేయి చాచకూడదు, తప్పుడు వ్యక్తులుగా చూపించకూడదు అని నేను ఆశపడుతూ ఉంటాను. అందుకే ఇప్పుడు చెప్పబోయేది విను. నీకు రానున్న కాలంలో డబ్బు విపరీతంగా చేరుతుంది. ప్రతిసారి కూడా ఆలస్యం అవుతూ వచ్చింది కదా. అలానే సమాజంలో నిన్ను తప్పుడు వ్యక్తిగా చూపించాలని చాలామంది రకరకాలుగా ఎదురు చూశారు కదా. ఇక వారు చూసే విధానంలో తప్పుడు విధానంలో ఉంటే నేను జరగనివ్వను. నా భక్తునికి ఏదైనా ఆపద కలిగితే నేను ఊరుకుంటానా? అస్సలు లేదు. కాసేపు కళ్ళు మూసుకొని ఒక్కసారి గతంలో జరిగిన విషయాన్ని నువ్వు గుర్తు చేసుకో. అది శిక్ష కాదమ్మా, నీ తప్పు కాదు. కేవలం నిన్ను కాపాడడం కోసం మాత్రమే కొన్ని రకాల ఆలస్యాలు జరిగాయి. నీ మనసు ఇక మారబోతుంది తల్లి. నీ మనసు అనేది మరింత శుద్ధి చేశాడు భగవంతుడు. నీ మనసుని పవిత్రం చేశాడు. ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది ఆలస్యం, ఏది మంచిది, ఏది చెడ్డది అని అన్నీ కూడా నీకు అందించేలా చేస్తాడు. కాబట్టి ఇక నీ నిశ్చింతగా ఉండు. డబ్బు చేతిలో ఉంటే నువ్వు ఎంతగా సంతోషపడతావో నాకు తెలుసు కదా. అందుకే నీకు ఇప్పుడు ఆ ధనరాశిని అందించబోతున్నాను.
నీ బాబా చెప్పే మాట నువ్వు ఆలకించి విన్నట్లయితే అర్థం చేసుకో, అన్నీ నీకే తెలుస్తాయి. అన్నీ కూడా నీకు స్పష్టంగా అర్థమవుతాయి. నువ్వు ఏదైతే కోల్పోయావో, ఏ జీవితాన్నైతే దూరం చేసుకొని బాధపడుతున్నావో, ఏదైతే పొందలేదని ఇబ్బంది పడుతున్నావో అది నీకు అద్భుతంగా నీ ముందు ఉంచుతాను. ఇప్పుడు నువ్వు అన్నిటినీ విని అందుకోవడానికి సిద్ధంగా ఉండు. నువ్వు ఇన్ని బాధలు తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్న అన్నిటినీ నేను నీకు తొలగించేశాను కదా, చెడునంతా దూరం చేశాను. ఇక నీకు ఆ దేవుడి ఆశీర్వాదం, నీ సాయి ఆశీర్వాదం పుష్కలంగా ఉంటాయి. నీ జీవితంలో ఇక ఎలాంటి లోటు లేకుండా నువ్వు జీవించేలా చేస్తాను. నీ జీవితాన్ని ప్రకాశవంతమైన వెలుగులో పంపుతాను. మరీ చెప్పాలంటే రానున్న రోజుల్లో నువ్వు ఆశించిన, ఊహించిన గొప్ప జీవితాన్ని అందించబోతున్నాను. నా అనుగ్రహం నీకు తాత్కాలికం కాదు, శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి నీ బాబా చెప్పినట్లు నిశ్చింతగా ఉండు. కాస్త ప్రశాంతంగా నెమ్మదిగా ఉన్నావంటే అన్నీ జరుగుతాయి. నీ జీవితంలో మళ్ళీ కొత్త చిగురులు వేసేలా చేస్తాను. నీ భవిష్యత్తు అన్ని రకాలుగా న్యాయం చేస్తాను. నువ్వు సంతోషంగా ఉండేలా చేస్తాను. ఇక నిశ్చింతగా ఉన్నావు అంటే అన్నీ మారుతాయి. ఈ నీ సాయి నీకు తోడు ఉన్నారు కదా, హాయిగా ఉండు. చివరిగా ఒక్క విషయం, డబ్బు నీ దగ్గరికి వచ్చింది కదా అని అహంకారాన్ని కనుక చూపించావు అంటే ఎంత త్వరగా నీ దగ్గరికి డబ్బు వచ్చిందో అంతే తొందరగా నీ నుంచి అది శాశ్వతంగా దూరం అయిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే నువ్వు ఒకేలా ఉన్నావు అంటే జీవితం అన్నీ మారుతాయి. మార్చడానికి నీ బాబా సిద్ధంగా ఉన్నారు కదా, ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.